హలో చిన్న అన్వేషకులారా, అద్భుతమైన భారత్ ఒక మాయాజాల ప్రయాణం. ఈరోజు మనం ఒక అద్భుతమైన దేశం భారత్ మీద మాయాజాల ప్రయాణం చేయబోతున్నాం. రంగుల పండుగలు, రుచికరమైన భోజనం, అందమైన నదులు, పెద్ద అడవులు, అద్భుతమైన జంతువులు, ఇవి అన్నీ కలిసిన దేశమే భారత్. భారత్ ఎలా విభజించబడింది? భారత్ చాలా పెద్ద దేశం, కాబట్టి మనం దాన్ని 6 ప్రాంతాలుగా విభజిస్తాం. ఉత్తర భారత్, నార్త్ ఇండియా. ఇక్కడ భారీ మంచు పర్వతాలు, హిమాలయాలు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ప్రాంతం. దక్షిణ భారత్, సౌత్ ఇండియా. ఇక్కడ అందమైన బీచ్లు, కొబ్బరి చెట్లు, ఆలయాలు ఉంటాయి. తూర్పు భారత్, ఈస్ట్ ఇండియా. పచ్చని పంట పొలాలు, సంప్రదాయ సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. పడమర భారత్, వెస్ట్ ఇండియా. ఇక్కడ ఎడారులు మరియు పెద్ద నగరాలు ఉంటాయి. మధ్య భారత్, సెంట్రల్ ఇండియా. పెద్ద అడవులు, వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. ఈశాన్య భారత్, నార్త్ ఈస్ట్ ఇండియా. కొండలు, వర్షాలు, అందమైన ప్రకృతి. ప్రతి ప్రాంతం ప్రత్యేకం, ఒక కొత్త ప్రపంచంలా ఉంటాయి. భారత్లో భాషలు. భారత్ అనేది భాషల దేశం. ఇక్కడ 22 అధికారిక భాషలు ఉన్నాయి. ముఖ్యమైనవి హిందీ, ఇంగ్లీష్, ఇంకా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఒక కొత్త భాష వినిపిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నదులు జీవనాధారం. నదులు లేకపోతే జీవితం అసాధ్యం. ముఖ్యమైన నదులు: గంగా, అత్యంత పవిత్రమైన నది. యమున, పెద్ద నగరాల గుండా ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర, చాలా పెద్దది, శక్తివంతమైనది. గోదావరి అండ్ కృష్ణ, దక్షిణ భారతానికి ముఖ్యమైనవి. ఈ నదులు రైతులకు పంటని పెంచడంలో సహాయం చేస్తాయి. అడవులు మరియు ప్రకృతి. భారత్లో అద్భుతమైన అడవులు ఉన్నాయి. మధ్య భారత అడవులు, వెస్టర్న్ ఘాట్స్, వర్ష అడవులు, సుందర్బన్స్, మంగ్రోవ్ అడవులు, హిమాలయ పైన్స్ అడవులు. ఇవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి, జంతువులను కాపాడతాయి. జంతువులు. భారత్ జంతువుల రాజ్యం లాంటిది. పులి, జాతీయ జంతువు. నెమలి, జాతీయ పక్షి. ఏనుగు, బలమైనది, తెలివైనది. సింహం, అడవుల రాజు. ఖడ్గమృగం, ప్రత్యేకమైన జంతువు. అందుకే పిల్లలు, భారత్ అంటే ఎన్నో ప్రాంతాలు, ఎన్నో భాషలు, అందమైన నదులు, పచ్చని అడవులు, అద్భుతమైన జంతువులు, ఇవన్నీ కలిపి భారత్ను చాలా అందమైన దేశంగా మారుస్తాయి. కాబట్టి తర్వాత మీరు భారత్ మ్యాప్ చూస్తే ఒక దేశం కాదు, ఒక అద్భుత ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనుకోండి.